వస్తుంది వైర్లో. ఇక ఉల్లి ధర దారుణంగా పడిపోతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతుల కష్టాలపై కడప కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పేరుకు మద్దతు ధర ప్రకటించినా అది అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్ ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక 200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటి పాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఆ దిశగా ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో 50,000 రూపాయలు పర్ హెక్టారు కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ 1200 రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా. అదేవిధంగా 50,000 రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక 60-70% రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా నీటి పాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విప్